అందరు నమస్తే. వీటీవీ వాయిస్ వర్ది భక్తి ఛానల్‌కు స్వాగతం. మనతో మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులైనటువంటి రాళ్ళబండి మోహన్ రాజు గారు ఉన్నారు. ఆయనతో కొన్ని విషయాలు చర్చిద్దాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. గురుగారు, తొలి ఏకాదశి రాబోతుంది. ఈ తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు పేలాల పిండి తయారు చేసుకుని తింటూ ఉంటారు. దాని యొక్క విశిష్టత ఏంటి గురుగారు? ఎందుకు మనం తొలి ఏకాదశి రోజున పేలాల పిండి తినాలి? దీని గురించి చెప్పండి. అవును, వెరీ గుడ్. అదే ఇప్పుడు మనకి 25వ తారీఖు మనకి అనురాధ నక్షత్రం ఉదయం వరకు ఉంటుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది. అంటే 24వ తారీఖు సాయంత్రం నుంచే ఈ యొక్క ఏకాదశి మొదలవుతుంది. కాబట్టి ఉదయం అంటే 25వ తారీఖు ఉదయం వరకు ఈ యొక్క ఏకాదశి కొనసాగుతుంది. కాబట్టి 25నే మనం ఈ యొక్క పండుగ వాతావరణాన్ని, ఈ పండుగని మనం నిర్వహించుకుంటాం, జరుపుకుంటాం. అయితే ఈ యొక్క ఏకాదశికి ప్రత్యేకత ఏమిటి అంటే దీనిని శయన ఏకాదశి అంటాం. ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో అంటే మనకి ఆషాఢ మాసంలో దక్షిణాయనంలో వచ్చేటువంటి యొక్క ఏకాదశి అంటే సూర్యుడు మనకెప్పుడు కూడా సూర్యుడు ఉదయం మనకి తూర్పుగా ఉదయిస్తాడు అని మనం అనుకుంటాము. సో కానీ ఏంటంటే తూర్పు భాగం అనేటువంటిది ఈశాన్యం నుంచి మరి ఆగ్నేయం వరకు ఉన్నటువంటి యొక్క ప్రాంతం. మరి అటువంటి భాగంలో మధ్య నుంచి సగభాగం అంటే మధ్య నుంచి సగభాగం ఆగ్నేయం, సగభాగం ఈశాన్యం. కానీ సూర్యుడు మరి తూర్పు భాగం నుంచి ఉదయిస్తున్నాడని మనం అనుకుంటాం. కానీ ఈ యొక్క ఉత్తరాయణంలో సహజంగా మరి ఆగ్నేయం నుంచి అలా తిరుగుతూ 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 ఈశాన్యం వరకు ఆ యొక్క పయనిస్తూ ఉంటాడు. దినచర్యలో భాగంగా సూర్యుడి యొక్క మరి ఉదయ సూర్యోదయాది కాలాలు ఆ మూల నుంచి ఈ మూల వరకు ఉంటాయి. అలాగనే ఇప్పుడు దక్షిణాయనంలో ఇక్కడ నుంచి నార్త్ నుంచి అంటే ఈశాన్య భాగం నుంచి దక్షిణానికి వెళుతున్నటువంటి సందర్భం. అంటే దీన్ని దక్షిణాయనంగా మనం చెప్పుకుంటాం. సో ఈ రెండు ఆయనములు 6 నెలలు రెండు ఆయనములు, ఉత్తరాయణము దక్షిణాయనం. ఈ దక్షిణాయనంలో మరి ప్రథమంగా వచ్చేటువంటి ఏకాదశి ఇది మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాం. ఈ యొక్క తొలి ఏకాదశి వాస్తవంగా శ్రీ మహావిష్ణువు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి యొక్క ఉత్తరాయణంలో ఉన్నటువంటి యొక్క తేజవంతమైన కిరణాలు మరి ఈ యొక్క దక్షిణాయనంలో మనకి వీక్షణ ఉండదు. అంటే తక్కువ మరి ప్రభావవంతమైనటువంటి యొక్క తేజవంతమైనటువంటి కిరణాలు ఇప్పుడు తక్కువగా ఉంటాయి. అంటే ఎండలు తక్కువగా ఉంటాయనేది దాని అర్థం. కారణం ఏంటంటే ప్రకృతిలో కూడా మార్పులు మొదలవుతాయి. ఈ యొక్క ఆషాఢ మాసంలో ఈ యొక్క తొలి ఏకాదశి నుంచి ప్రకృతిలో కూడా మార్పులు వస్తాయి. ఈ ప్రకృతిలో వచ్చేటువంటి మార్పులు మరి అలాగనే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా తేజవంతమైన కిరణాలు తగ్గ రావడము ఇదంతా కూడా ఈ రోజుతోటి మొదలవుతుంది. అంటే ఈరోజు సహజంగా శ్రీ మహావిష్ణువు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు మరి యోగ నిద్రలోకి మరి వారు యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. సో యోగ నిద్రకి ఉపక్రమించడం వల్ల దీన్ని యోగ నిద్రలో అంటే యోగ నిద్ర అంటే ఆయన ఏదో గాఢ నిద్ర పోవడం అనేది కాదు. సో యోగ నిద్ర అనేటువంటిది వారి యొక్క ధ్యానము, యోగ ధ్యానము. సో దీన్ని చాతుర్మాస అని కూడా ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష అని కూడా చెప్తాం. సో కాబట్టి మహావిష్ణువు ఈరోజు శయన ఏకాదశి అంటాము. ఆయన శయనించాడు అంటే శయనిస్తాడు అనేది దాని అర్థం. సో యోగ నిద్రలోకి వెళతాడు అనేది దాని అర్థం. కాబట్టి ఈ యొక్క కాలము మళ్ళీ ఆయన తిరిగి ముక్కోటికి ముందు ఆయన మళ్ళీ తిరిగి మరి దేవతలందరూ వేచి చూస్తారు ఆయన
నిద్ర నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ కాలానికి మళ్ళీ ఆయన 3 నాటికి ఆయన మళ్ళీ కూడా చక్కగా అందరికి కూడా మళ్ళీ ఆయన యొక్క యోగ నిద్ర నుంచి బయటకు వచ్చి ఆయన యొక్క కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారని దాని అర్థం. కాబట్టి ఇటువంటి విశిష్టత కలిగినటువంటి యొక్క తొలి ఏకాదశి, ఈ ఏకాదశి ప్రకృతితో ముడిపడి ఉంది కాబట్టి ప్రకృతిలో మార్పులు జరుగుతాయి కాబట్టి వర్షాకాలం అంటే వర్ష ఋతువు అయినందువలన కూడా ఈ యొక్క వర్షాకాలం వర్షాలు అధికంగా పడడం, మరి రకరకాలైనటువంటి యొక్క వైరస్లు ఇప్పుడు ఉత్పన్నం కావడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి సూర్యుని యొక్క తేజవంతమైన కిరణాలకు బదులు ఒక తేలికపాటి కిరణాలుగా పడుతుంటాయి కాబట్టి సో ఈ యొక్క క్రిమిల్ని అంటే ఈ యొక్క వైరస్ల్ని మనం చెప్పుకునేటువంటి క్రిమి కీటకాదులు, వైరస్లు, రకరకాల జబ్బులకు కారణమయ్యేటువంటి యొక్క వాటిని మరి ఇమ్యూనిటీ శక్తి అంటే తట్టుకోవాలంటే మనిషిలో ఇమ్యూనిటీ శక్తి కావాలి. ఈ ఇమ్యూనిటీ శక్తి అనేటువంటిది మరి కలగడం కోసం పూర్వపు రోజుల్లో పేలాలు, ఇందాక మీరు అడిగారు ఈ పేలాల పిండి అని. ఈ పేలాలు అంటే వడ్లుని వేయించి మరి ఆ వేయించినటువంటి వడ్లతోటి పిండి తయారు చేసి ఆ పిండిలో బెల్లము, ఈ బెల్లము అనేటువంటిది మనకు తెలుసు చాలా ఇమ్యూనిటీ కలిగినటువంటి యొక్క ఒక మంచి పదార్థం, తీయని పదార్థం. ఈ యొక్క బెల్లమును కలిపి ఆ వేయించినటువంటి యొక్క పేలాల పిండిలో దీన్ని కలిపి మరి ఇమ్యూనిటీకి చక్కగా ఇమ్యూనిటీ బూస్టర్ లాగా దీన్ని ఆ రోజుల్లో ఈ తొలి ఏకాదశి రోజున దీన్ని తీసుకోవడం జరిగింది. అలా పెట్టినటువంటిది ఈ యొక్క పేలాల పిండి అనేటువంటిది అట్లా వచ్చినటువంటిది. సో ఈనాటికి చాలామంది తొలి ఏకాదశి రోజు ప్రత్యేకంగా ఈ యొక్క పేలాల పిండిని తెచ్చుకుంటున్నారు. సో చేసుకోవడం సాధ్యపడినటువంటి వాళ్ళు ఇవాళ అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. మరి రకరకాలుగా వాటిని ఆర్డర్ చేసి మరి తెచ్చుకొని వాడుతున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి యొక్క చాతుర్మాస మరి ప్రథమ ఏకాదశి కాబట్టి ఈ రోజుల్లో దీక్ష అంటే ధ్యానము, మెడిటేషన్, యోగా లాంటి చక్కని ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి యొక్క యాక్టివిటీస్ని చేసుకోవాలి. ఎందుకంటే వాతావరణంలో వచ్చే మార్పులకి తగ్గట్టుగా మనం లేకపోతే తప్పనిసరిగా ఈ యొక్క దక్షిణాయనంలో ఎక్కువగా మరి అనారోగ్యాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఆచరించాలి. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు కొంచెం అంటే సహజంగా వాతావరణం కూడా కోల్డ్ వాతావరణంగా ఉంటుంది. అంటే వర్షాలకి తప్పనిసరిగా ఎక్కడో చోట తడవడము, మరి సరైనటువంటి యొక్క వేడిగాలులు రాకపోవడము, మరి సహజంగా ఇప్పుడున్నటువంటి మన కల్చర్ ప్రకారం అయితే మంచి ఎండ కూడా దొరికే పరిస్థితి లేదు. అంటే విటమిన్ డి లోపం కూడా మనకి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సీజన్ తప్పనిసరిగా మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది. కాబట్టి తగినటువంటి ఆహార పదార్థాల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకొని అవకాశం ఉన్నంత వరకు కూడా మనం సాత్విక ఆహారాలు తీసుకోవడం, ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి యొక్క బలమైన ఆహారాలు తీసుకోవడం మంచి పరిణామం. సో అలాగనే తరచూ ఈ వాతావరణానికి జలుబు చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎక్కడో చోట తడవం వల్ల కావచ్చు, లేకపోతే వైరస్లు అంటే ప్రబలుతాయి కాబట్టి వైరస్లు కావచ్చు, ఈ యొక్క జీర్ణాశయం మీద కావచ్చు, లేకపోతే లంగ్స్ మీద కావచ్చు, ఈ వైరస్లు ఎఫెక్ట్ చేస్తాయి. తప్పకుండా మరి తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మరి ఇటువంటి మనం ఆచరించవలసినటువంటి యొక్క ఈ యొక్క పూర్వంలో పెట్టినటువంటి పద్ధతి ప్రకారం ఇటువంటి పేలాల పిండిల్ లాంటివి తినడం వల్ల కూడా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారనేది చెప్పవచ్చు. సో ఏదైనప్పటికీ ఈ 6 నెలలు ఈ యొక్క కనీసం ఈ 6 నెలలు ఈ దక్షిణాయన కాలంలో కనీసం డిసెంబర్ వరకు అతి జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది. లేదంటే కాస్త అనారోగ్యాలకు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క 2-3 నెలలు తప్పనిసరిగా ఉంటాయని తెలియజేయడం జరుగుతుందమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా ఈ శయన ఏకాదశి పవిత్రమైనటువంటి ఏకాదశి. మరి భగవంతుడు నిద్రకు ఉపక్రమించినప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువు మనకి అమ్మవారి యొక్క ఆరాధనలు ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే తదేకమైనటువంటి దీక్షతోటి ప్రతిదీ కూడా చేసుకోవడం మంచిది.
మరి అదేవిధంగా ఉపవాస దీక్ష అంటాము. సరే, అందరినీ చేయమని కాదు, కానీ అవకాశం ఉన్నంత వరకు కాస్త ఈ యొక్క ఉపవాస దీక్షలు చేయడం అనేటువంటిది మంచిది. కనీసం ఇటువంటి ఏకాదశి, తొలి ఏకాదశి రోజున ఉపవాసం లాంటిది ఉండటం కూడా మంచిది. వాస్తవంగా 24 సాయంత్రం 6 గంటల నుంచి తెల్లారి సాయంత్రం 6 గంటల వరకు కనుక ఈ ఉపవాస దీక్షలో సాత్విక ఆహారం తీసుకొని ఎవరైతే మంచిగా ఈ యొక్క శయన ఏకాదశికి సంబంధించినటువంటి యొక్క చాతుర్మాస దీక్షని మొదలు పెడతారో చాలా అద్భుతమైన మంచి ఫలితాలు కలుగుతాయి. కోప ఆవేశాలు తగ్గుతాయి. గృహంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది. ఎవరికి కూడా వికృతమైనటువంటి ఆలోచనలు రావు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు రావు. సాత్విక ఆహారంతో ఉపవాస దీక్ష చేసుకోవడం మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తారని, మరి ఆచరించి మంచి ఆరోగ్యవంతులుగా మంచి సుఖ సంతోషాలతో ఈ యొక్క పండుగను జరుపుకొని సంతోషంగా జీవిస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు గురువు గారు. ధన్యవాదాలు. తొలి ఏకాదశి గురించి చాలా చక్కగా వివరించారు. చూశారు కదా, ఇలాంటి లేటెస్ట్ భక్తి వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.